స్టాలిన్ మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. వరుసగా 2 సార్లు అధికారంలోకి రావడం తమిళనాడులో ఎప్పుడూ జరగలేదు. ఒక్కసారి మొన్న, అంటే దాదాపుగా గత 50 ఏళ్లలో మొన్న ఒక్కసారి మాత్రమే సాధ్యమైంది. అది జయలలిత ఉన్నప్పుడు సాధ్యమైంది. వరుసగా కరుణానిధి 2 సార్లు ఓటమి పాలవ్వడం అన్నట్టు. అయితే మళ్ళీ జయలలిత మరణం తర్వాత అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి స్టాలిన్ తను కూడా అట్లాగే కంటిన్యూగా సీఎం కావాలనుకుంటున్నారు. అందుకోసం ఇప్పుడు తన ప్రభుత్వం యొక్క మంచి చెడుల్ని గురించి ప్రజలు ఆలోచించకుండా ఉండాలంటే కొత్త భావోద్వేగాల సృష్టి జరగాలి. అందుకోసం ఒకటి భాషా ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు, మరొకసారి ద్రవిడ ఉద్యమాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు. ఈ రెండిటికి తోడుగా దక్షిణాది వాదాన్ని మరొకసారి తెర మీదకి తీసుకొస్తున్నాడు. ఏదైతే పార్లమెంటు స్థానాలు ఇప్పుడు తమిళనాడుకి 39 ఉన్నాయి, వాటిని 31కి తగ్గించబోతున్నారు. ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన అన్నటువంటిది 2027లో పూర్తి కావాలి కదా, ఆ పూర్తయిన తర్వాతన మహిళా రిజర్వేషన్స్ కూడా ఉంటాయి కదా, 50%, 33% మహిళా రిజర్వేషన్ కూడా, ఇవన్నీ పెడితే తాము దెబ్బతింటానన్నటువంటి భయం ఉంది. ఎందుకంటే అందులో మహిళా నాయకులు చాలా తక్కువ ఉన్నారు. ప్లస్ ఇప్పుడు ఏం ప్రచారం తీసుకొస్తున్నాడు, వాస్తవంగా సీట్లు పెరుగుతాయి కానీ ఆశించినంత పెరగకపోవచ్చు. ఇప్పుడు 39 ఉన్నటువంటిది 45కో 48కో వెళ్ళొచ్చును, కానీ 31కి పడిపోతుంది అన్నటువంటి పేరుతో ప్రచారం బిగించేశాడు. అంటే తద్వారా రేపొద్దున ఒకవేళ 45కో 42కో వెళ్ళింది అనుకోండి, మా పోరాట ఫలితంగా సాధించారని చెప్తాడు. తగ్గింది అనుకోండి, ఇదిగో మేము చెప్పాం ముందే చూశారు కదా అని చెప్తాడు. ఈవెన్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా ఇప్పుడు ఆంధ్రాకి 25 ఉన్నాయి, 40 కాబోతున్నాయి అన్నటువంటిది ఇంతకుముందే అనుకుంటున్నటువంటిది. అదే సందర్భంలో తెలంగాణ కూడా 17 ఉన్నాయి, ఇప్పుడు అది దగ్గర 25 అవుతాయి అన్నటువంటి. మరి ఈ రెండు పెరిగినప్పుడు తమిళనాడుది ఎందుకు పెరగదు? కాబట్టి నాటకాలు ఆడుతున్నాడు, సంథింగ్ ఒక భావోద్వేగాన్ని సృష్టించి ఆ వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.